మన అలసిపోయి పడుకుంటాం, నిద్ర వస్తుంది. నిద్ర మనం తెచ్చుకుంటామా? వస్తుందా? తెచ్చుకుంటామా? వస్తుంది. సో మీరు మీ బ్రెయిన్కి రెస్ట్ ఇస్తే ఆటోమేటిక్గా నిద్రకు వస్తుంది. నిద్ర వచ్చినప్పుడు మీ బాడీ క్లీనింగ్ ప్రాసెస్ కానీ మిగతాదన్నీ తను చేయాల్సిన కార్యక్రమాలు తను చేసుకుంటుంది. చట్టం తన పని తను చేసుకుంటుంది. ఇక్కడ ఏంటి, మీరు నిద్రపోకుండా మీ బాడీని ఇక స్ట్రెస్లో ఉంచుతూ ఉంటారు. అంటే మీ బాడీని ఒక అలర్ట్ సిస్టమ్ కింద, ఒక అలారం కింద వాడుతుంటారు. అలా వాడినప్పుడు మీ బాడీ మీరు చేయాల్సిన పనిని చేయదు, అది చేసుకోవాల్సిన పనిని చేయదు. సో గివప్ ఇచ్చేస్తూ ఉంటుంది. స్ట్రగుల్ కూడా అంతేనండి. మీరు దానికి టైం ఇవ్వండి, ఆటోమేటిక్గా అదే వస్తుంది, నిద్ర వచ్చినట్టు, హ్యాపీగా అలసిపోయినట్టు. సో మన బ్రెయిన్ని మనం ట్రైన్ చేయకపోతే మనం ఎంత అలసిపోయినా ఆటోమేటిక్గా జరగాల్సింది జరుగుతుంది. అంతే తప్ప కమన్ మీ ప్లీజ్ ఉండి ఇవాళ ప్రాబ్లం ఉంది, నువ్వేంటి ఇలా పడుకున్నావు ఏంటి, తింటున్నావు ఏంటి, నవ్వుతావు ఏంటి అని చెప్పి దాన్ని టార్చర్ పెట్టేయకపోతే, తను చేయాల్సిన పనిని చేయక, మీరు ఏమనుకున్నానో ఆ కమాండ్కి ఒబే అవ్వక అటు ఇటు కన్ఫ్యూజన్ స్టేజ్లో వెళ్తుంది. సో గివ్ రెస్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్ విల్ బీ సెటిల్ డౌన్. సో మీరు ఎప్పుడు దేనికి ఫీల్ అవ్వద్దు. ఏం జరగాల్సినది జరుగుతుంది. కర్మ తన పని తను చేసుకుపోతుంది. మన ధర్మాన్ని చేసుకొని సైలెంట్గా ఉండటమే. అంతే తప్ప రియాక్షన్ ఎక్కువయ్యే కొద్దిగా ఇంకో రియాక్షన్ మనం ఎక్స్పెక్ట్ చేయాల్సి వస్తుంది. ఆ కెమికల్ రియాక్షన్ మోర్ డేంజర్గా ఉంటుంది. సో బీ క్వైట్.